హోమ్ గ్రౌండ్లో పొలిటికల్ మ్యాచ్ ఆడితే ఆ కిక్కే వేరప్ప అంటున్నారట వైసీపీ నేతలు. కొత్త పిచ్లపై బ్యాటింగ్కి దిగి క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఒక ఆయన పోటీ చేసి ఓడిపోతే మరొక లీడర్ సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే నిన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క అంటున్నారట ఆ ఇద్దరు నేతలు. గత ఎన్నికల్లో నియోజకవర్గాలు తారుమారై ఎన్నికల్లో బోల్తా పడ్డారు. ఇప్పుడు ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళను ట్రాన్స్ఫర్ చేస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోమ్ పిచ్పై చూసుకోండి మా తడాఖా అంటున్నారట ఆ లీడర్లు. తాజా పరిణామాలు అక్కడి వైసీపీలో జోష్ తెప్పిస్తున్నాయని సమాచారం. ఏపీ పొలిటికల్ అడ్డా ఇక తమ గడ్డ అంటున్నారట ఆ బెజవాడ బ్రదర్స్. ఇంతకీ ఎవరా నేతలు, ఏవా నియోజకవర్గాలు? బెజవాడ వైసీపీలో పాత లెక్కలు చెరిగిపోయాయి, కొత్త లెక్కలు తెరపైకొచ్చాయంటున్నారు క్యాడర్. ఇద్దరు నేతలు రెండు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ ఈక్వేషన్స్ మారాయని చెబుతున్నారు. ఆ ఇద్దరు నేతల్లో ఒకరు సొంత నియోజకవర్గాన్ని వదిలి కొత్త నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరో నేత తన సీటును త్యాగం చేసి మాజీగా మిగిలిపోయారు. వాళ్ళిద్దరూ తమ సొంత నియోజకవర్గాలకు దూరమయ్యారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా వైసీపీ నేత మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చాలా కాలంగా రాజకీయాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక అధినేత ఆదేశాల మేరకు బెజవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు త్యాగం చేసి పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత ఈ ఇద్దరు నేతలు కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఎవరు ఎక్కడ పనిచేయాలనే దానిపై ఈ లీడర్లతో పాటు వైసీపీ క్యాడర్ కూడా కొన్నాళ్ల పాటు గందరగోళంలో ఉంది. విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు, వెస్ట్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు అనేది అర్థం కాక వైసీపీ కార్యకర్తలే పరేషాన్ అయిపోయారట. సెంట్రల్లో ఏదైనా పనుంటే మల్లాది విష్ణును కలవాలా లేక వెలంపల్లితో మాట్లాడాలా అనేది అర్థం కాక వైసీపీ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. ఇలా రెండు నియోజకవర్గాల వైసీపీ క్యాడర్ పరేషాన్ అయ్యారు. అయితే ఓటమితో పార్టీలో నెలకొన్న నిస్తేజం, క్యాడర్ నుంచొచ్చిన డిమాండ్లు, నేతల విజ్ఞప్తుల అనంతరం వైసీపీలో మార్పులు చేర్పులు చేపట్టి పార్టీని ప్రక్షాళన చేశారు జగన్. ఇదే క్రమంలో విజయవాడ వైసీపీలో నెలకొన్న గందరగోళానికి కూడా ఆయన తెరదించారు. పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు వెలంపల్లి శ్రీనివాస్ కి, సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు మల్లాది విష్ణుకి అప్పగించారు. ఏపీలో మారిన పరిస్థితులకు అనుగుణంగా జగన్ తీసుకున్న నిర్ణయం బెజవాడ వైసీపీలో జోష్ నింపిందని పార్టీ వర్గాల్లో టాక్. ఇక అధినేత ఆదేశాలతో తమ సొంత నియోజకవర్గాలకు చేరుకున్న మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ తమ స్థానాల్ని పదిలం చేసుకునే పనిలో పడ్డారని సమాచారం. నియోజకవర్గంలో పట్టు బిగించడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి కసరత్తులు షురూ చేశారని సమాచారం. గత ఎన్నికలకు ముందు ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఇద్దరు నేతల నియోజకవర్గాలు వాళ్ల నుంచి చేజారిపోయాయి. ఒకరి స్థానం తారుమారైతే మరొకరి సీటు గల్లంతయింది. ఇక రాబోయే ఎన్నికల్లో తమకు అలాంటి ముప్పు రాకుండా ఉండాలంటే తమ నియోజకవర్గాల్ని తమకు కంచుకోటలుగా మార్చుకోవాలని డిసైడ్ అయిపోయారట ఈ బెజవాడ బ్రదర్స్. దీనిలో భాగంగా వాళ్ళిద్దరూ ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. క్యాడర్తో మమేకమై పార్టీ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పార్టీ అధినేత జగన్ పిలిపించిన ప్రతి కార్యక్రమాన్ని తమ నియోజకవర్గాల్లో విజయవంతం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు దూకుడు పెంచారని బెజవాడ వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. మెగా టీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిర్వహించిన ఆందోళనల్లో విజయవాడకు సంబంధించి వీళ్లిద్దరూ పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. టీడీపీ నేతలతో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డారు. డిఎస్సీ వివాదంలో అధిష్టానం చేత శభాష్ అనిపించుకునేలా ఉద్యమించారట. ఇలా సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో తమ స్థానాల్ని పదిలం చేసుకునే వ్యూహంతో ముందుకు వెళుతున్నారట. రాబోయే ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వకూడదన్న కసితో పనిచేస్తున్నారట ఈ బెజవాడ బ్రదర్స్. మొత్తానికి సెంట్రల్లో మల్లాది విష్ణు, పశ్చిమలో వెలంపల్లి శ్రీనివాస్ గ్రౌండ్ లెవెల్లో బాగానే కష్టపడుతున్నారని లోకల్ టాక్. పాత నియోజకవర్గాల్లో కొత్తగా పాగా వేయడానికి సరికొత్త వ్యూహాలతో ఇక సమరమే అంటున్నారట ఈ బెజవాడ బ్రదర్స్.